యాదాద్రి గుట్టపైకి ఆటోల్ని అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాదాద్రి కొండపైకి ఆటోల్ని అనుమతిస్తామన్న హామీని నిలబెట్టుకుంది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పచ్చజెండా ఊపి కొండపైకి ఆటోల్ని ప్రారంభించారు. 2022 మార్చి నుంచి యాదాద్రి కొండపైకి ఆటోల్ని నిషేధించింది కేసీఆర్ సర్కార్. ఆటోల్ని కొండపైకి అనుమతించారంటూ అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతను కలిసి సమస్యను విన్నవించారు ఆటో డ్రైవర్లు. తానేం చేయలేనంటూ గొంగిడి సునీత చేతులెత్తేశారు. దీంతో 20 నెలలుగా రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు చేపట్టారు ఆటో డ్రైవర్లు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆటో డ్రైవర్లు, ఆలయ అధికారులు, పోలీసులతో పలు దఫాలుగా రివ్యూలు చేశారు. సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిపి కొండపైకి ఆటోల్ని అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో ఆటో కార్మికులంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి ఆటోల అనుమతి నిరాకరించినటువంటి ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి మా శాసనసభ్యులు దిద్దల శ్రీధరబాబు, ప్రస్తుత ఐటీ మంత్రి గారు అసెంబ్లీలో కొట్లాడి వాళ్ళ జీవనంలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఆటోల కోసం కొట్లాడినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏదైతే నమ్మకంతో మా బిడ్డ వస్తే, మా నాయకుడు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి 100% ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని మీ బిడ్డగా నన్ను గెలిపించినందుకు మీ రుణం తీర్చుకోవడం కోసం మొదటి అడుగుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, గౌరవ ఎండో మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో, గౌరవ R&B మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇలా ఆటో కార్మికులను పైకి అనుమతించడం జరిగింది. వాళ్ళ 400 కుటుంబాల్లో ఆనంద బాష్పాలు చూడడం జరిగింది. అదే మాదిరిగా షాపులు కోల్పోయిన వాళ్లకు గత ప్రభుత్వం షాపులు ఇవ్వలేక మొండికేస్తే మొన్ననే ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇలా 140 మందికి కూడా ఫ్లాట్లు పంచడం జరిగింది. ఎవరైతే ఇంకా ఫ్లాట్ రాని వాళ్ళకు కూడా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి మాట ఇస్తూ యాదగుట్ట అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఎవరైతే అభివృద్ధి విషయంలో షాపులు కోల్పోయారో, దుకాణాలు కోల్పోయారో, ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా స్థానికులకు కల్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇలా ఆటో కార్మికులను పైకి అనుమతించడంలో గౌరవ కలెక్టర్ గారు కానీ, డీసీపీ కానీ, పోలీసు యంత్రాంగం, ట్రాఫిక్ యంత్రాంగం ఎంతో శ్రమకొచ్చి ఇవాళ వచ్చే భక్తులకు సౌకర్యం చేయడం కోసం ఆటోలను పైకి అనుమతించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గుట్ట మీద ఈవో గారు కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ చాలా చక్కగా ఆ రోడ్డును కూడా తీర్చిదిద్దారు. కాబట్టి ఇలా వచ్చే భక్తులకు కానీ, ఇక్కడ స్థానిక ప్రజలకు కానీ, ఆటో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి ఘాట్ నుంచి అనుమతించడం వచ్చే అవకాశం కూడా ఉంది. స్లోగా వెళ్ళండి, తొందరపడొద్దు. సేఫ్టీ కన్నా ఇంపార్టెంట్ ఏం కాదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మరొకసారి అందరినీ మనవి చేస్తున్నాను, ఘాట్ రోడ్ దిగేటప్పుడు ఇంజన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేయరాదు. అండ్ ప్రతి ఒక్క ప్రికాషన్స్ తీసుకోండి. టెంపుల్ దేవస్థానం కానీ, మీకోసం ఎంత కష్టపడ్డ విప్పు గారికి కానీ చెడ్డ పేరు వచ్చే విధంగా ఏ పని మీరు